వేములవాడలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఒక దేవతగా పూజించబడుతున్నారు. నాతో ఒక ఎర్ర చీర కట్టుకున్న ఆమె నాతో ఉన్నట్టుగా నేను భావించేది. పక్కనే కానీ ఎవరికి కనబడకపో. నేను ఇట్లా మౌనంగా ఉంటా అని చెప్పాను కదా, అట్లా నేను ఉన్నప్పుడు నా దగ్గరికి పాములు వచ్చేవి. పాములు నాకు విషయం ఎక్కలే, నాకేం కాలేదు. పాము కాదు. మరి ఎలా చెప్పారు ఇంట్లో నాకు ఇలాంటి అనిపిస్తుంది అమ్మవారు అన్నట్లు ఫీల్ అవుతున్నాను అనేది ఎలా చెప్పారు? మళ్ళొకటి మా వాళ్ళు ఎట్లా అంటే కమ్యూనిస్ట్ కుటుంబానికి చెందిన వాళ్ళు, మా ఫ్యామిలీ. అంటే దేవుడిని నమ్మరు, దేవుడు అంటే నమ్మరు. దేవుడికి పూజలు అనేటివి మా ఇంట్లో స్టార్టింగ్ నుంచి లేవు. ఓకే, కాబట్టి వాళ్ళకి ఇది దేవుడు అనేది వాళ్ళకి అర్థం కాక అస్సలు నమ్మరు. ఎక్కడికి తీసుకెళ్లడం, చూపించడం. ఆ టైంలో నేను చాలా అంటే చాలా అసలు బ్రతకాలా, అసలు నేను ఉండాలా అనే ఒక అంశం మీదనే నా పోరాటం జరుగుతూ ఉంది. చిన్న వయసులో ఒక ఇంటి ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే బయటికి వెళ్ళి భిక్షాటన చేస్తుంటే ఏం తెలియదు కదా, ఆ ఇళ్లలో నుంచి ఎటువంటి మాటలు మీకు దెబ్బతీసేవి? మంత్రాలు వస్తాయి అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకోవడం కూడా జరిగింది. నేను వినింది ఏంటంటే ఒకప్పుడు మీరు వేములవాడకు వచ్చినప్పుడు గుడి మెట్ల మీద కూడా కూర్చొని మాట్లాడేవారంట. ఏం పని పాట లేదు, ఏం చేతనగాక వచ్చి ఇక్కడ అడుగుతా ఉన్నారు అనే మాటలు కూడా నేను ఎదుర్కొన్న తర్వాత కోసమే అక్కడ దాకా వచ్చారని అట్లాంటి మాటలు ఎదుర్కొన్న తర్వాత ఇది కాదు నేను చేయాల్సిన పని. కొన్ని పరిస్థితుల వల్ల మొత్తం ట్రాన్స్ లాగా మారడం జరిగింది. అబ్బాయే కదా, చీర కట్టినంత మాత్రం లోపల ఆడపిల్ల ఏమన్నా కాదు కదా, ఈ వచ్చిన ఆమె ఎవరన్నా ఈమెకి సంబంధం ఉందో ఏమో. ఇందులో కూడా 2 రూపాలు ఉంటాయంటారు, శివశక్తి అంటారు, మీరు ఉండే జోగిని అని కూడా అంటారు. అసలు శివశక్తి ఏంటి, జోగిని ఏంటి? జోగిని వ్యవస్థ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఈ శివశక్తి అని ఎంబడే అనుకున్నారా? జోగిని అనుకున్నారు? అనుకోలేదు. ఏ అనుకున్నారు? ఒక కొజ్జది అనుకున్నారు, ఒక ఇది అనుకున్నారు. భవానీ మాతగా మారాక మీరు చూసిన గొప్ప విచిత్రం ఏంటి, మిరాకిల్ ఏంటి? నేను ఎవరికైనా చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు నాకు తెలియదు. వాస్తవం చెప్పు, నేను మామూలుగా మాట్లాడేస్తున్నాను, జరిగిందే చెప్తున్నాను, వాస్తవమే చెప్తున్నాను. దిగిన తర్వాత అయ్యో నేను ఇంకా కొన్ని డబ్బులు ఇస్తే బాగుండు కదా అని చెప్పని నేను ఆటో దిగే వరకు లేడు. ఒకప్పుడు నేను చూశాను, మొదట్లో కూడా చెప్పాను, ఈ ఊరికి మీరు వచ్చి వేములవాడి గుడి మీద కూర్చొని భిక్షాటన చేసినప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ చూపు చూసిన వాళ్ళు తర్వాత మీకు మర్యాద ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పిలిచేంత చనువు ఎలా వచ్చింది? ఆ నమ్మకాన్ని ఎప్పుడు క్రియేట్ అయింది? చీదరింపులు వచ్చినప్పుడు నేను ఏడ్చిన సన్నివేశానికి నేను ఆనందపడే రోజు ఒకటి వచ్చింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ ప్రజెంట్ మనం వేములవాడకు వచ్చామండి. నిజంగా ఒక సరికొత్త ఇంటర్వ్యూ నేను పరిచయం చేయడానికి అయితే వచ్చా అండి. సో వేములవాడలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఒక దేవతగా పూజించబడుతున్నారు. బట్ అదే వ్యక్తి 20 సంవత్సరాల ముందు అసలు నువ్వేంటి మా పక్కన కనిపిస్తున్నావు అనే విధంగా అనే మాటలు కూడా ఫేస్ చేశారు. బట్ ఎవరు ఆ వ్యక్తి, ఇవాళ అంత పెద్ద స్టేజ్కి ఎలా వచ్చారు అండ్ తన గురించి చాలా విషయాలు అయితే మీరు ఇంటర్వ్యూలో అయితే తెలుసుకోబోతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఒక ట్రాన్స్జెండర్, బట్ ఈ రోజు అదే ట్రాన్స్జెండర్కి గౌరవం ఇచ్చి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిలుచుకొని మరి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి అంత ప్రత్యేకమైన శక్తి తనలో ఏముందని మీరు అనుకుంటున్నారా? తను ఒక జోగిని. అసలు జోగిని అంటే ఎవరు, శివశక్తి అంటే ఏంటి? అండ్ జోగినిలో కూడా మనం చాలా క్వశ్చన్స్ వింటుంటాం. ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ముందరున్న భవానీ మాత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజంగా మీ జీవితం గురించి నేను కొన్ని మాటలు విన్నాక ఇలా కూడా ఒక మనిషి లైఫ్లో ఉండగలుగుతారా, ఇన్ని ఇబ్బందులు కూడా దాటుకొని ఈరోజు ఈ సంతోషంలోకి వస్తారా అనేది అయితే నాకు అర్థమైంది. సో ప్రతి ఒక్కటి కూడా జెన్యున్గా చెప్పాలి. ఓకే, భవానీ మాతగా మిమ్మల్ని ఇక్కడ చాలా మంది పిలుస్తున్నారు. నాకు అర్థమవుతుంది, కొన్ని ఇండ్ల ముందు కూడా మీరు భిక్షాటనకి వెళ్ళినప్పుడు కూడా గౌరవిస్తున్నారు. అసలు ఈ భవానీ మాత కన్నా ముందు మీ అసలు పేరు ఏంటి? నా అసలు పేరు భవానీ అంటే ముందు నరేష్. నా పేరు నరేష్. ఇప్పుడు భవానీ మాతగా మారారు. భవానీ మాత. ఓకే, సో మీ సొంత ఊరు? మా సొంత ఊరు పాలకుర్తి, జనగాం డిస్ట్రిక్ట్ పాలకుర్తి.
పాలకుర్తిలో నేను నా ఊరు, నేను పుట్టింది అంతా అక్కడే. ఓకే. తర్వాత నా 8th క్లాస్ వరకు అక్కడ కంటిన్యూ. తర్వాత వరంగల్. ఓ 8th వరకు చదువుకున్నారు. ఇప్పుడు వరకు ఏం చదివారు మీరు? అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాను. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు బాగా చదువుకున్నారు, తర్వాత లైఫ్ మారిపోయింది. ఓకే. మీరు ఎంతమంది పిల్లలు? నేను, తమ్ముడు. మీరు తమ్ముడు? తమ్ముడు. ఓకే. నాన్న అమ్మ ఏం చేసేవాళ్ళు? నాన్న ఒక మంచి ఫోటోగ్రాఫర్, అమ్మ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. అంటే ఇప్పుడు మీ గురించి చెప్తున్నప్పుడు అమ్మవారు వచ్చేవాళ్ళు, అందుకే జోగినిగా మారారు, పెళ్లి కూడా జోగినిల సాంప్రదాయంలోనే చేసుకున్నారని విన్నాను. అసలు మీకు బాల్యం నుంచి ఇలాంటి అనుభూతి వచ్చిందా ముందే? నాకు స్టార్టింగ్ నుంచి అమ్మవారి భావాలు అనేటివి నాకు ఉన్నాయి. ఏ వయసు నుంచి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేను ఆ భావాలలోనే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు నాకు తెలియకుండానే నేను దేవతల పరంగా మాట్లాడడం, దేవతల్లాగానే దేవతల ఆటలే ఆడడం లాంటివి అయినా, ఎక్కువ దేవుళ్ళ గురించి వినడం అయినా, అవి వాటి గురించి ఎవరైనా చెబితే వినడానికైనా ఎక్కువ ఆసక్తిగా ఉండేదాన్ని. ఓకే. అన్నిట్లలో కూడా నేను దైవికంగానే ఉన్నాను. అంటే ఇప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నారు. అంటే చాలా మంది ఇళ్లలో మేము చూస్తుంటాము, పిల్లలు పుట్టి పెరుగుతున్నప్పుడు అబ్బాయిలు అయితే ఎక్కువగా చదువుకోరా, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటారు. బట్ మీరు చిన్న వయసులో నుంచి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఇంట్లో ఎటువంటి క్వశ్చన్స్ లేవా? క్వశ్చన్స్ లేవా అంటే డల్ స్టూడెంట్. ఓకే. డల్ అంతే, ఇంకా మాట్లాడు అనేసి వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోకపోయారు. నేను ఏమైనా మౌనంగా ఒక దగ్గర అట్లా కూర్చున్నానంటే అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, అలాగనే కూర్చునేదాన్ని మౌనంగా. వీడు ఇంతే అనేలాగా వాళ్ళు అనుకునేది. ఓకే. అంటే అమ్మ నాన్నకి కొంచెం ఉంటుంది కదా పిల్లలంటే ఒక బాధ్యత, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని. ఎట్లా అంటే అన్ని ఫోన్లు అవి ఇవి, పిల్లలు మెచ్యూర్ ఎడ్యుకేషన్ పరంగా వాటి పరంగా ఎక్కువ ఆసక్తి, చదువుకోవాలి పిల్లలని ఇట్లా అట్లా. అప్పుడు కేరింగ్ పరంగా చూసుకుంటే పిల్లలు బాగుంటే చాలు అనుకునే టైం కాబట్టి అంత ఇబ్బంది కూడా నన్ను వాళ్ళు పెట్టలేదు. ఓకే. మరి అంటే ఎక్కువగా చదువుకోలేదు, మరి ఆధ్యాత్మికం అంటే బాగా ఇష్టము, మరి ఎలా చెప్పారు ఇంట్లో నాకు ఇలాంటి అనిపిస్తుంది, అమ్మవారు అన్నట్లు ఫీల్ అవుతున్నాను అనేది ఎలా చెప్పారు? నా నోరుతో ఇప్పటి వరకు వాళ్ళకి నేను ఎస్ఆర్నో ఏది చెప్పలేదు. ఓకే. ఎస్ఆర్నో ఏది చెప్పలేదు. నేను ఈ ఫీల్డ్లోకి ఎవరో తీసుకొస్తే వచ్చింది కాదు, నాకు నేనుగా ఇష్టపడి వచ్చింది కాదు. ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది అంతే. అమ్మవారి లోపలికి నేను ఆటోమేటిక్గా నా అంతటి నేను వెళ్ళిపోయాను అంతే. చిన్న వయసులో ఎక్కువ శక్తి అంటారు, మరి అంత శక్తిని మీరు ఆ వయసులో ఎలా తట్టుకున్నారు? అట్లాంటి శక్తి భరించాలంటే కొంచెం కష్టమే అయ్యేది కూడా ఒక్కొక్కసారి మతి అనేది కూడా ఉండకపోయేది. అంటే లైక్ మతి స్థిమితం లాగా కూడా నేను కొన్ని మర్చిపోవడము, గాలి తిరగడము. నేను ఒక వారం 10 రోజులు కూడా ఉరుసుగుట్టల దగ్గర గుట్టల్లో తిరగడం కూడా అయింది చిన్నప్పుడు. నా 10th క్లాస్ టైంలో అట్లా నేను ఇబ్బంది పడ్డాను చాలా అంటే ఎవరైనా కూడా ఈ పిల్లాడికి ఏమైంది అని ఇప్పుడు ఎవరైనా చేయబట్టుకొని నడిపిస్తేనే మనకు తెలుసు. నా పక్కన ఎవరు లేరు, చేయబట్టి నడిపించేటోళ్ళు ఎవరు లేరు. అది ఏంటిది అనేది కేవలం నా మనసుకు అర్థమైన విషయమే. అది నేను ఎవరితో ఎలా అని ఇట్లా అని నేను సాక్ష్యంగా ఇట్లా అని చెప్పి తీసుకొచ్చి చూపించలేను కదా. ఆటోమేటిక్గా ఆ పవర్ వచ్చినప్పుడు తట్టుకునే టైంలో తట్టుకునేదాన్ని, తట్టుకోనప్పుడు సోయి లేకుండా ఉండేదాన్ని. అంటే అది మనం హిందువులం కాబట్టి ధర్మాన్ని నమ్మి దేవత వచ్చిందో దయ్యం వచ్చిందో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఎప్పుడన్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అనిపిస్తుంది, దీనికి ఏమైనా కారణం ఉందా అని కనుక్కోలేదా? లేదు. ఓకే. అంత దృఢంగా నమ్మారు. అంటే ఏదైనా మిరాకిల్ చూసారా చిన్నప్పుడు? చాలా చూసాను నేను. కొన్ని చెప్పండి. నేను ఆడుకున్నా కూడా ఎక్కడన్నా నేను ఇట్లా మౌనంగా ఉంటా అని చెప్పాను కదా, అట్లా నేను ఉన్నప్పుడు నా దగ్గరికి పాములు వచ్చేవి. నా కాళ్ళ మీదకి వెళ్ళి ఇట్లా పోయేది. ఒకసారి అయితే నా కాళ్ళను కొరికినట్టుగా పట్టుకొని ఒక 10 నిమిషాలు నేను అది భయానికి పరిగెత్తి కొంచెం ఒక 10 ఇండ్ల దూరం ఉరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా అది అట్లనే ఉన్నది. నాకు విషయం ఎక్కలే, నాకు ఏం కాలేదు. పాము అవును. మరి చూసే వాళ్ళందరూ షాక్ అయ్యారు. మీకు భయం అనిపించలేదా ముందు? భయపడ్డాను. అప్పుడు నాకు తెలియని అంటే పూర్తిగా ఇంకా గ్రో అవుతున్నారు. నేను ఉరికి మళ్ళీ వచ్చే వరకు కూడా అది అట్లనే పట్టుకొని ఉంది. అయినా నాకు ఏం కాలేదు. ఫస్ట్ ఏం కాలేదు నాకు. అదే కదా. ఓకే. ఇంకా అలాంటివి ఏమేమి చాలానే జరిగినాయి. అట్లా అంటే నాతో ఒక ఎర్ర చీర కట్టుకున్న ఆమె నాతో ఉన్నట్టుగా నేను భావించేది పక్కనే, కానీ ఎవరికి కనబడకపోయేది. అది మిరాకిల్. ఓకే. అట్లాంటి చాలా జరిగింది. అంటే మీరు కొన్నిసార్లు ఆలోచించారా ఇది భ్రమ నిజమా, నిజంగా నేను తర్వాత చాలా ఇప్పుడు తెలిస్తే, ఒకవేళ ఇప్పుడు తెలిస్తే మాత్రం నేను అది అందరితో షేర్ చేసుకునే దాన్ని కావచ్చు, కానీ అప్పుడు నాకు అంత అర్థం కాకపోయేది. ఇంతసేపు నీ పక్కన నేను ఎవరితో మాట్లాడినావు అని వాళ్ళు అనేదాకా కూడా నేను అట్లున్నా అనేది నాకు అర్థం కాదు. బట్ ఇక్కడ అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ ఏంటంటే
చదువు పట్ల మీకు అంత ఆసక్తి రాలేదు, ఆధ్యాత్మికంగా మీకు ఏదో అమ్మవారు వస్తున్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. చదువు పట్ల ఆసక్తి లేదు అని నేను అనను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివాను. ఎగ్జాక్ట్లీ. కానీ చదవడానికి సరిపోయేంత ఓపిక అట్లా నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకుందామన్నా కూడా నాకు ఒంట్లో ఫస్ట్ బాగాలేదు కదా. ఈ పరిస్థితుల ప్రభావమా, ఈ అమ్మవారు నా మీద ఉండి తనలోనికి నేను వెళ్ళాలని చెప్పని ఆమె చేసిన అద్భుతమా నాకు తెలియదు. కానీ నా ఆరోగ్యం బాగుండపోయేది. ఫస్ట్ నా కళ్ళు కూడా, నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో నా కళ్ళు కూడా కనిపించలేదు. ఓకే. అట్లా నేను ఏంటి మొత్తం మబ్బుగా ఉంటుందా? మబ్బుగా ఉండేది, ఏం కనిపించలేదు. ఇప్పుడు అక్కడ దూరంగా ఉన్న అక్షరాలు, రాసిన అక్షరాలు ఇట్లా నాకు సరిగ్గా కనబడకపోయేది, ఇబ్బంది పడేదాన్ని నేను. డీప్ గా ఒకవేళ చదువు దేని మీదనైనా డీప్ గా వెళ్తే కదా ఆరోగ్యపరంగా సిక్ అయ్యేది, వామిటింగ్స్ అయ్యేది బాగా నాకు చిన్నప్పుడే. నాకు ఈ ప్రాబ్లం స్టార్టింగ్ నుంచే ఉంది. తర్వాత దేవుడి పరంగా నేను అమ్మవారిలో మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఏ ఆరోగ్య సమస్య లేదు, నాకు ఎలాంటిది లేదు. ఇంకా అంటే ఈ వామిటింగ్స్ అనేది ఇప్పుడు మామూలు ఏదన్నా తింటే మనకు వామిటింగ్స్ వస్తాయి, అది కాకుండా ఏమన్నా డిఫరెంట్ గా తింటే వామిటింగ్స్ అయితే అంటే 1-2 సార్లు అయితే, లేకపోతే 2 రోజులు అవుతాయి, ఏకంగా 3 సంవత్సరాలు అయితే. 3 సంవత్సరాలు? 3 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 3 సంవత్సరాలు అట్లా జరిగింది నాకు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ తోబుట్టు అయినా, తమ్ముడైనా, అమ్మనైనా, చుట్టాలైనా, మీ స్కూల్కి వెళ్తున్న పెద్దవాళ్ళందరూ గమనిస్తుంటారు కదా, మరి వాళ్ళు ఎలాంటి మాటలతో మీకు సర్ది చెప్పేవాళ్ళు? సర్ది చెప్పడం అంటే ఫస్ట్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా అనే భావం అందరికి ఉంటది. మళ్ళీ ఒకటి మా వాళ్ళు ఎట్లా అంటే కమ్యూనిస్ట్ కుటుంబానికి చెందిన వాళ్ళు, మా ఫ్యామిలీ. అంటే దేవుడిని నమ్మరు? దేవుడు అంటే నమ్మరు. దేవుడికి పూజలు అనేటివి మా ఇంట్లో స్టార్టింగ్ నుంచి లేవు. ఓకే. కాబట్టి వాళ్ళకి ఇది దేవుడు అనేది వాళ్ళకి అర్థం కాక అస్సలు నమ్మరు. ఎక్కడికి తీసుకెళ్లడం, చూపించడం ఇలాంటివి వాళ్ళు బట్టి హాస్పిటల్కి తీసుకుపోయేటోళ్ళు హాస్పిటల్ చూపించి అప్పుడే వాళ్ళు అంతే. ఓకే. మరి అలాంటి ఫ్యామిలీలో మీరు వచ్చారు, బట్ ఇలాంటి ప్రిన్సిపల్స్, ఇలాంటి నమ్మకాలతో మీరు ముందరికి వెళ్తుంటే మిమ్మల్ని ఆపడానికి ట్రై చేయలేదా? అయితే తర్వాత ఒకసారి ఆరోగ్యపరంగా నేను బాగా సిక్ అయిన తర్వాత ఇక ఇష్టం, బ్రతకతే బ్రతకని, లేకపోతే లేదు, మేమేం చేస్తాం, చేసేకాడికి చేసినాము అని వాళ్ళు అనుకొని ఊకునే టైంలో నాకు ఈ అమ్మ పూర్తిగా బయటకు వచ్చి తను నా మీద ఉన్నా నిరూపించుకొని, ఆమె పూజలలో నేను వెళ్ళినా కాబట్టి నా లోకం నాదే. ఎట్లా నిరూపించడం అంటే ఎవరన్నా ఇప్పుడు నాకు అమ్మవారు వచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తి ఏదన్నా ప్రాబ్లంతో ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఇట్లా ఎందుకు అవుతుంది అని అంటే దానికి సంబంధించిన విషయం చెప్పి దానికి సొల్యూషన్ చెప్పే వరకు వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నా ప్రాబ్లం తీరింది అని అంటే తీర్చిన వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఖచ్చితంగా. అట్లా వాళ్ళకి నేనేం పర్లేదు అని ఒకరి తర్వాత ఒకరు కొంచెం నన్ను వాళ్ళ సమస్యల గురించి అడగడం, అట్లా ఈ లోకంలోకి వెళ్ళిపోయినా నేను. నాకు తెలియకుండా నేనే వెళ్ళిపోయినా. అంటే దీనిలో కొంతమంది అంటారు, అంటే అమావాస్య రోజే శక్తులు ఉంటాయి, లేకుంటే పౌర్ణమి రోజు ఇలాంటి పూజలు చేయాలి ఇట్లా అంటారు కదా. మీ ప్రకారము అమావాస్యకైనా పౌర్ణమికైనా అంత శక్తి ఉందా? అమావాస్య పౌర్ణమి అనేది ఒకరిని భయపెట్టియడం కోసం, ఒకరిని ఇబ్బంది పెట్టడం కోసం వాడే విషయం నా దృష్టిలో మాత్రం. ఈ అమావాస్యకి పౌర్ణానికి అమ్మవారే. ఎగ్జాక్ట్లీ. అమ్మవారు ఎప్పుడైనా అమ్మవారే. అమావాస్యకే పవర్ ఉంటుంది, అమావాస్య అయిపోయిన తర్వాత పవర్ పోతుంది అన్న తర్వాత ఆమె దేవత ఎట్లా అయింది, లోకాన్ని ఎట్లా కాపాడుతుంది, ఇది కాని విషయం. అండ్ మరోపక్క ఇది ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక అబ్బాయిగా ఉండి అమ్మవారి రూపాన్ని ఆవహిస్తున్నారని చెప్తూ ఆధ్యాత్మికంగా వెళ్తున్నారు, బట్ మీ ఇంట్లో కమ్యూనిస్టులు అయి ఉండి మీరు అంటే దేవుళ్ళని పూజించడమే తప్పనే స్వభావం కొంచెం ఉంటుంది వాళ్ళకి లోపల. మరోపక్క మీరు అమ్మాయి లక్షణాలని కూడా అట్రాక్ట్ అవుతున్నారు కదా, మరి అలాంటి విషయాల్ని వాళ్ళు ఎలా, అంటే మిమ్మల్ని ఏ విధంగా సమర్థించారా? అట్లా ఫీలింగ్స్ ఉన్నాయినప్పుడు? నేను అమ్మాయి లక్షణాలతో లేను, అమ్మవారి లక్షణాలతో ఉన్నాను. ఏదైనా అంటే స్త్రీ రూపమే కదా. స్త్రీ రూపమే. అమ్మాయి లాగా అంటే క్యాజువల్ అమ్మాయి కాదు. నేను అమ్మ అని పిలిపించుకోవడం ఇష్టం. అమ్మ అని పిలిపించుకున్న మార్గంగానే వెళ్ళిన. ఓకే. నేను కుటుంబం విషయానికి వస్తే మాత్రం వాళ్ళు కమ్యూనిస్టులు అయినందుకు వాళ్ళు ఏది దేవుడి పరంగా ఏది వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడం వల్ల నేను ఎదుర్కొన్న కష్టాలకి, బాధలకి నేను వేములవాడలో దేవుడి సన్నిధానంలో దేవుడి సేవ చేసుకుంటూ 3 సంవత్సరాలు గడిపిన. అంటే మీరు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు? నేను నా 8th క్లాస్లోనే వచ్చేసిన. 8వ తరగతి? నా 8వ తరగతి. అంటే ఆల్మోస్ట్ మీకు 10-12 సంవత్సరాలు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలకి ఇంట్లో నుంచి వచ్చేసారు. 8th క్లాస్ అంటే ఆటోమేటిక్ 12 అట్లా ఆ టైంలో వచ్చేసిన నేను. 14 ఆ వయసు నుంచి ఇంకా ఇంటికి వెళ్ళలేదు? లేదు. అప్పటి నుంచి బయట లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు? లేదు, ఇప్పటికి కూడా వెళ్ళలేదు. అంటే ఒక 20 సంవత్సరాలు అయిందా? అయిపోయింది. 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు.
మరి 8వ తరగతిలో ఏ నమ్మకంతో బయటకు వచ్చారు మీరు? నేను చెప్పాను కదా, నాకు ఏది తెలియదు. అంటే ఎంత దేవుణ్ణి మనం నమ్ముకున్నా అమ్మ నాన్న బంధుత్వం ఇది కూడా కావాలని అనిపిస్తుంటది కదా, మరి ఆ బాధను ఎట్లా దిగమింగారు? సాధువులకి సన్యాసులకి గొప్ప గొప్ప దైవికంగా ఉన్న వారికి బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలకి చోటు లేదు. నాకు తెలిసి నాకు తెలియకుండానే అమ్మ తనలోకి తీసుకొచ్చుకుంది కాబట్టి నేను కూడా అలాగే ఉన్నానేమో, నాకు కూడా అలాంటి మనసే వచ్చిందేమో అని నేను ఇప్పుడు అనుకుంటాను. సరే, కాబట్టి నేను అలాంటి ఎప్పుడు ఆలోచించలేదు. మరి బయటికి వచ్చాక మీకు మరి ఎవరు తోడున్నారు? ఎందుకంటే మీరు ఎదగాలి, ఇంకా చాలా చూడాలి, ఒక తోడు లేనిది ఏది నడవదు బయట. మరి ఎవరు మిమ్మల్ని నమ్మకంగా ముందరికి పంపించారు? ఇందాక మీరు వేములవాడలో భిక్షాటనకి వెళ్తే కూడా నేను అంత గౌరవిస్తున్నారని మీరు అడిగారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎవరో తోడు ఉంటే నాకు ఆ గౌరవం ఎట్లా వచ్చేది? అదే అడుగుతున్నా. ఎవరి తోడు లేదు. ఎవరిది లేదు? ఎవరి తోడు లేదు. ఒంటరి ప్రయాణం. ఇల్లు లేదు, వాకిలి లేదు, లేదు. కేవలం అమ్మవారి మీద నమ్మకంతో బయటకు వచ్చారు. మరి బయటకు వచ్చాక జీవితాన్ని ఎలా మొదలు పెట్టారు? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అయితే ఫస్ట్ నేను నా సెకండ్ ఇయర్ అంటే కష్టం మీద చదివానని చెప్పాను కదా. ఆ టైంలో ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి సమస్య అనేది నేను చెప్పడం అట్లా అది కావడానికి ముందు ఒకసారి ఒక గురువును సంప్రదించడం జరిగింది. ఎందుకు ఇట్లా అవుతుంది అనేది వేరే ఒక ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే పక్క వాళ్ళకి కొంచెం ఆతృత ఉంటుంది, అయ్యో ఏం జరుగుతుంది. వాళ్ళకు తెలిసిన వారి పరంగా నన్ను ఒక గురువు దగ్గర ఇట్లా అని చూపించినప్పుడు ఆమెకు మేము చెప్పే అంత లేదు. ఆల్రెడీ ఆమె దైవికంగా ఆమె దేవుడు మొత్తం ఆమెను తన మనిషిని చేసుకునే లాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేము కూడా, ఆపాలన్నా ఆపేలాగా లేదు, స్టేజ్ దాటిపోయింది. కాబట్టి దేవునికే ఆమెను వదిలేయడమే మంచి పద్ధతి అనేలాగా గురువులు కొంచెం ఒక గురువు కూడా అట్లా చెప్పిండు. చెప్పిన తర్వాత నేను వచ్చిన వారికి ఎవరికన్నా చెప్పినప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఇట్లా నాకు భక్తులు రావడం పోవడం ఇట్లా అయితా ఉన్న దాంట్లో కొంచెం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను కదా. ఓకే. వాళ్ళకి ఇబ్బంది, మాకు ఎప్పటి నువ్వు ఇట్లా తెలియదు, ఈ దేవుళ్ళు అంటే మాకు తెలియదు అని చెప్పని వాళ్ళు కొంచెం నన్ను దూరం పెట్టడం వల్ల నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఒకరింట్లో ఒక రూమ్ రెంట్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వండుకుంటూ నేను భక్తులను చూసిన. చిన్న వయసులోనే? చిన్న వయసులోనే. ఆ టైంలో సంకల్పం మీకు? ఆ టైంలో నేను చాలా అంటే చాలా అసలు బ్రతకాలా, అసలు నేను ఉండాలా అనే ఒక అంశం మీదనే నా పోరాటం జరుగుతూ ఉంది. ఓకే. లోక జ్ఞానం లేని టైము, ఆదరణ లేని టైము, ఫస్ట్ మళ్ళీ మనీ లేని టైము. నేను భిక్ష మడుక్కొని కూడా తినడం జరిగింది ఆ రోజుల్లోనే. మరి అంటే ఆ చిన్న వయసులో ఒక ఇంటి ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే బయటికి వెళ్ళి భిక్షాటనగా చేస్తుంటే ఏం తెలియదు కదా, ఆ ఇళ్లలో నుంచి ఎటువంటి మాటలు మీకు దెబ్బతీసేవి? ఫస్ట్ అమ్మవారు వస్తుంది అని అంటే ఎదుర్కొనే మాట ఏంటంటే మంత్రాలు. మంత్రాలు వస్తాయి అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకోవడం కూడా జరిగింది. అయ్యో. అప్పుడు నేనున్న రెంట్కున్న ఇల్లు వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్. ఎందుకంటే వాళ్ళకి పాప బాగాలేనప్పుడు నన్ను అడిగిన విషయానికి వాళ్ళకి అది సెట్ అయింది కాబట్టి వాళ్ళకి నమ్మకం. అట్లా నా కోసం వాళ్ళు నిలబడి నన్ను అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళతో పాటు నన్ను జర్నీ అంటే వాళ్ళతో పాటే నేను వాళ్ళ పిల్లలాగానే వాళ్ళ బిడ్డలాగానే మెదులుకుంటూ నేను ఉండిపోయినా. తర్వాత అమ్మవారికి కూడా ఇప్పుడు ఒక్క దగ్గరనే మన స్థిరంగా దైవికంగా ఉన్న వాళ్ళు ఒకరికే పరిమితం కాదు, ఒక్కింట్లోనే పరిమితం కాదు. ఆ కోణంలో నాకు మరొక గండం ఎదురైంది, ఒక చిక్కు ఎదురైంది. దాని ద్వారా నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆ గండం ఏంటి, చిక్కు ఏంటి? గండము అని అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను కదా, ఇప్పుడు ఎవరికైనా ఎట్లుంటది అని అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఒకలాగానే ఉండదు కదా. పెళ్ళిళ్ళు, పేరంటాలు, పిల్లలు, వాళ్ళ పిల్లలు అవి నేను తట్టుకోని లాగా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మ్యారేజ్ అయింది, ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు ఇద్దరు అవుతారు, భార్య భర్త. దేవుడికి అది కొంచెం దూరం ఉండాల్సిన విషయం కదా. ఇప్పుడు పిల్లలు అయిన తర్వాత పురుళ్ళు పుణ్యాలని అన్ని ఇట్లా ఉంటది కదా, అంట్లు ముట్లు. ఆ కోణంలో నేను బయటికి వెళ్ళేసి నేను ఒక ఇల్లు వాళ్ళ సపోర్ట్తో ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో నేను ఉన్న తర్వాత అక్కడ కూడా నాకు అది సెట్ కాలేదు. నేను అక్కడ ఆ ఇంట్లో కూడా నాకు అక్కడ ఉండడానికి అది ఇదంతా ఏది సెట్ కాలేదు. ఆ పరిస్థితులు నన్ను చాలా బాగా బాధ పెట్టినాయి. దేవుడు అని ఫస్ట్ నన్ను ఎవరు నమ్మలేదు కాబట్టికే, కొన్ని ఇబ్బందులు నేను పడ్డాను కాబట్టికే మంత్రాల పేరు, తర్వాత ఈమె అమ్మాయిలాగుంది అనే ఒక దానివల్ల అన్నిటి పరంగా ఒక ట్రాన్స్జెండర్ పడే బాధలు, ఒక శివశక్తి పడే బాధలు నేను రెండూ అనుభవించిన కాబట్టి నేను ఇక్కడ నేను ఉండలేను అనేసి నేను వేములవాడ చేరుకోవడం జరిగింది.
ఓకే. బట్ ప్రతి ఒక్క జీవికి కూడా ఈ భూమి మీద ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అది ఎవరన్నా అవనియండి తల్లిదండ్రులే గుర్తొస్తారు కదా! మీ విషయంలో తల్లిదండ్రులని తలుచుకొని ఎక్కువ బాధపడలేదా? నేను మర్చిపోతే కదా తలుచుకోవడంకు. నేను మర్చిపోలేదు ఇక్కడ. వాళ్ళకిచ్చే గౌరవం, వాళ్ళకిచ్చే మర్యాద నా మనసులో ఇప్పటికీ ఉంటాయి. వాళ్ళు లేనిదైతే నేను ఈ సేవ చేయట్లేదు. వాళ్ళ జన్మనిస్తేనే కదా నేను దేవుడి సేవకు రాగలిగిన. ఆ దేవుడు వాళ్ళ జన్మ ఇయ్యకపోతే నేను ఈ దేవుడికి ఎట్లా? దేవుడు కూడా నేను కావాలనుకునే కదా వాళ్ళని వాడుకున్నాడు. నేను వినింది ఏంటంటే ఒకప్పుడు మీరు వేములవాడకు వచ్చినప్పుడు గుడి మెట్ల మీద కూడా కూర్చొని మాట్లాడేవారంట. సో ఏంటి అది? గుడి మెట్ల మీద ఏం చేసేవారు? నేను గుడి మెట్ల మీద కూర్చొని ఉంటే ఏం ఏం పని పాట లేదు, ఏం చాతనగాక వచ్చి ఇక్కడ అడుగుతా ఉన్నారు అనే మాటలు కూడా నేను ఎదుర్కొన్న తర్వాత కోసమే అక్కడ దాకా వచ్చారని అట్లాంటి మాటలు ఎదుర్కొన్న తర్వాత ఇది కాదు నేను చేయాల్సిన పని, నాది ఇది కాదు, నేను ఈ డబ్బుల కోసం కాదు నేను ఉన్నది, ఇట్లా కాదు నేను చేయాల్సింది అనుకొని నేను ఎవరన్నా ఏదైనా సమస్యలు అని అంటే పలు రకాలు, ఒక సంసారిక జీవితంగా కానీ, ఒక వ్యవహార పరంగా కానీ, ఒక వ్యాపార పరంగా కానీ మానవులకు ఎన్నో ఉంటాయి. ఎన్నో సమస్యలు ఉంటాయి. నాకున్న బలం ప్రకారం, నాకు ఇచ్చిన అమ్మవారి ఆజ్ఞ ప్రకారం నేను కొన్ని చూడగలుగుతా, కొన్ని నేను వాళ్ళకి సాల్వ్ ఇది నేను చేయాల్సిందని నేను ఈ మార్గంలో వెళ్ళి నేను భిక్షాటన విషయానికి వస్తే నేను కార్తీక మాసంలో ఈ మాసం అతి పవిత్రమైంది శివయ్య. ఈ మాసంలో మాత్రం ఆ శివయ్య పేరు మీద నేను ఊరుకు ఒక రోజు భిక్షాటన 7 రోజులు చేసి ఆ వచ్చిన భిక్షం తోటే నేను స్వామివారికి నైవేద్యాలు పెట్టి అందరికి ఇప్పుడు పార్వతి అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయడం, అవన్నీ అడుక్కొచ్చిన డబ్బులతోటే చేస్తా. ఈ పైసలు ఇప్పుడు ఎవరైనా భక్తులు వాళ్ళు ఇచ్చినవి కూడా ఈ సేవలో వాడను. నేను అడుక్కొచ్చి నేను భిక్షం ఎత్తి అవి తెచ్చిన వాడితోటే చేస్తా. ఎవరన్నా ప్రేమతో ఇచ్చిన పైసలు ఏమన్నా ఉంటే మాత్రం నేను సేవకు ఉపయోగిస్తాను. నరేష్గా పుట్టిన మీరు భవానీ మాతగా ఎప్పుడు మారారు? కంప్లీట్గా నా 22వ ఏట మారాను. 22వ ఏట. మరి అప్పుడు మార్పు చెందాక తల్లిదండ్రులకు వెళ్ళి నేను ఇలా మారాను, నన్ను చూడండి అని ఎప్పుడన్నా కనిపించారా? లేదు, అసలు ఆలోచనే లేదు. అయ్యో, సరే మారాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాలన్నా వాళ్ళ గురించి కాదు, వ్యక్తిగతంగా మీరు ట్రాన్స్ ఉమెన్ గా మారినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక సంకల్పంతో వచ్చారు, సమస్యలు ఎదుర్కొన్నారు, గుడి మెట్ల మీద కూర్చొని భిక్షాటన చేశారు, ఆ అవమానాన్ని తీసుకొని కూడా నిలబడి మళ్ళీ అమ్మాయిగా మారారు. ఇదంతా సాధ్యమైన పని కాదు, చెప్పినంతది కాదు, చాలా వెళ్తేనే అని తెలుస్తుంది. మరి ఒక్కసారి మీరు అనుకున్న జీవితంలో, మీరు అనుకున్న స్త్రీ రూపంలోకి మీరు వచ్చాక మీరు తలుచుకుంది ఏంటి? నేను అమ్మవారి పరంగా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాలో ట్రాన్స్జెండర్ లక్షణాలు అంటే నేను అమ్మాయిలాగా ఉండాలి, అందంగా రెడీ అవ్వాలి, నేను అందంగా ఇట్లా అలాంటి భావన లేదు. కాబట్టి ఇది నా జీవితంలో ఆనంద విషయం కాదు, ఆనందపడవలసిన విషయం కాదు. ఓకే, కొన్ని పరిస్థితుల వల్ల నేను మొత్తం అంటే ఆల్రెడీ నేను చీర కట్టుకుంటూ ఉన్నాను అమ్మవారి పరంగా. అమ్మవారు వచ్చిన తర్వాత ఆమె ఆజ్ఞ మేర గురువులు చెప్పిన దాన్ని బట్టి, నాకు వచ్చిన చిక్కులు బట్టి, చికాకులు బట్టి నేను చీర కట్టుకుంటూ అమ్మవారి సేవ చేస్తున్నాను. ఓకే, దాని మీద వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల నేను మొత్తం ట్రాన్స్ లాగా మారడం జరిగింది. ఓకే, అబ్బాయి అమ్మాయిగా చీర కట్టకూడదు అన్నందుకు మారారు? అట్లా కాదు. ఇప్పుడు నువ్వు చీర కట్టు మీద ఉంటున్నాను కదా, చీర కట్టు మీద ఉండి నేను కొన్ని నిందలు ఎదుర్కొన్నాను. నేను అవి చెప్పాలనో చెప్పొద్దు, సొసైటీయే. కాకపోతే ఆ నిందల్ని నేను చెప్పలేను. చెప్పొచ్చు, ఏం తప్పేముంది. అంటే మన జీవితంలో మంచి తెలిసినప్పుడు చెడు కూడా తెలియాలి. ఇప్పుడు దీన్ని వేరే చెడుగా మాత్రం ఎవరు అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు దేవుడు అడుక్కోవడం, దేవుడు పరంగా ఎవరన్నా నాతో వాళ్ళ సమస్యల కోసం వచ్చినప్పుడు గిట్లా ఇప్పుడు ఎవరైనా మాట్లాడి నీకు అమ్మ అంత ఏజ్ వాళ్ళు అయినా ఎవరో వస్తూనే ఉంటారు కదా, అబ్బాయే కదా, చీర కట్టినంత మాత్రం లోపల ఆడపిల్ల ఏమన్నా కాదు కదా, ఈ వచ్చిన ఆమె ఎవరన్నా ఈమెకి సంబంధం ఉందో ఏమో అనే ఒక మాట నేను విన్నాను. అయ్యో, నేను విన్నాను ఆ మాట. నేను అమ్మవారి పరంగా ఉండి అసలు ఆ మాట అంటే అర్థమేందో నాకు తెలియదు, అసలు అది ఏంటిదో కూడా నాకు తెలియదు. అలాంటి టైంలో అలాంటి మాట నేను విన్నప్పుడు చాలా అప్సెట్ అయిపోయినా. చనిపోదాము అన్న ఆలోచన చేసుకున్నాను నేను. ఇవాళ ఇది వచ్చింది అంటే రేపు ఇంకేం వస్తాయో. ఆమె ఎవరినైనా నేను గుళ్ళో ఉన్న పార్వతమ్మ అంటేనే ఆడది, ఈమె వాళ్ళ ముఖంలో ఆమెనే చూస్తాను నేను ఎవరిని చూసినా. అది నేను ఏదో మీరు నన్ను అడుగుతారని కాదు, ఇప్పటికీ నేను అదే కంటిన్యూ ఉన్నా కాబట్టి గర్వంగా చెప్పగలుగుతా. ప్రతి ఒక్క అమ్మలో నేను అమ్మవారినే చూసుకుంటా. అండ్ చనిపోతా అనే ఆలోచన కూడా పుట్టింది. మరి ఆలోచన ఎలా ఎదుర్కొన్నా? దాని మీద నుంచి నేను
నాకు లైలా మేడం గారు అమ్మ నాకు చాలా సన్నిహితం. ఓకే. ఎట్లా అంటే నాకు అమ్మను మరిపించిందంటే అమ్మనే. అమ్మ ప్రేమ లేని టైంలో తను నాకు నేనున్న బిడ్డ నువ్వేం బాధపడకు అనేలాగా నాకు ముందుంది కాబట్టి ఆమె కాబట్టి ఆ టైంలో నేను ఆమె సలహా తీసుకొని అమ్మ నేను ఇట్లా ఇద్దామనుకుంటున్నా, లేకపోతే నాకు చావు ఒకటే పరిష్కారం, నేను ఈ నిందలు భరించలేను, నాకు ఇవన్నీ వద్దు అది అని చెప్పాను అన్నప్పుడు అమ్మ నాకు కొంచెం సపోర్ట్ చేసి డాక్టర్ని సంప్రదించి దగ్గరుండి అంతా చేపించారు. ఓకే. మరి మొదటిసారి మీరు చూసుకుంటారు కదా, మీరు అనుకున్న రూపంలోకి వచ్చారు, ఏదేదో జరిగినా సరే లాస్ట్కి నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ రూపాన్ని ఏ రోజు కూడా నేను అంత ఆనందంగా చూసుకోలేదు, చూసుకోవడానికి కూడా నేను ఇష్టపడలేదు. ఓకే. కంటిన్యూ చేస్తున్నాను అంతే. అంతే. అండ్ మరోపక్క ఇప్పుడు మారాక చీర కట్టి వస్తున్నారు, కొంతమంది ఎవరన్నా వచ్చినా భక్తులకి ఏవేవో చెప్తుంటారు కదా, మరి మాటలు ఆగాయా ఇంకా పెరుగుతున్నాయా? అంతటితో ఆగిపోయినాయి. ఇంకా అంతే కదా, అంతటితో ఆగిపోయింది. ఇంకా కానీ ఫస్ట్ నేను ఇట్లా అయ్యాను అని చెప్పలేను కదా, జరిగే పరిణామాలను బట్టి చాలా మంది మారారు. ఈమె అట్లా కాదు, ఈమె దైవికంగా ఉంది, ఈమెను మనం అంటే మనకి బాగోదు అనేలాగా జనం చాలా మారిపోయారు. బట్ ఇందులో కూడా 2 రూపాలు ఉంటాయంటారు, శివశక్తి అంటారు, మీరుండే జోగిని అని కూడా అంటారు. అసలు శివశక్తి ఏంటి, జోగిని ఏంటి? శివశక్తి జోగిని అంటే దేవుడి సేవలోనే ఉండే వాళ్ళమే, వాళ్ళు వేరు కాదు మేము వేరు కాదు. కాకపోతే ఒకటి ఏంటిది అని అంటే శివశక్తిగా వాళ్ళు జీవితాన్ని నడిపిస్తారు, మళ్ళీ దేవుడి పరంగా కూడా వాళ్ళు ఉంటారు. దేవుడు మనుషుల జీవితం ఉంటుంది, దేవుడి పరంగా ఉండగలుగుతారు, వాళ్ళు అన్ని చేయగలుగుతారు. మాకేంటి అంటే ఇప్పుడు మా ఈ జోగిని అనడానికి కూడా అంత అది కాదు, నేను దేవుడి మనిషిలాగానే ఉండడమే ఇష్టపడతా. జోగిని అనే పదం కూడా నాకు అయితే మేము మొత్తం దేవుడే. ఓకే. ఓన్లీ దేవుడి సేవ, దేవుడి విషయాలకు సంబంధించినంత వరకు ఏదైనా అంతవరకే. ఒక అడుగు ముందుకేసి సమాజం పరంగా ఏది లేదు, అలాంటివి మాకు లేవు. కాబట్టి వాళ్ళ సంసారిక జీవితం ఒకటి, దేవుడు ఒకటి, మాకు మొత్తం ఆప్షన్ లేదు, దేవుడే. ఇంకా బట్ నాకు తాడిబొట్టి కనిపిస్తుంది, మరి మీకు పెళ్ళయిందా? నాకు కత్తితో పెళ్లి చేశారు కదా, జోగులగ్గం అయింది. ఓకే, ఆ సాంప్రదాయం ఉంటుంది. అంటే ఏంటి జోగినికి కత్తికి సంబంధం? కత్తి అనేది ఎందుకు వచ్చింది అని అంటే అమ్మవారి లగ్గం జరిగినప్పుడు ఇప్పుడు సూర్య భగవాను దుర్గామాత నేను సూర్యుడిని లగ్గం చేసుకుంటా అని చెప్పి అడిగినప్పుడు అట్లా సూర్యుడు వచ్చి నీతో ఉంటే లోకం ఆగిపోతుంది కదా అని చెప్పి కత్తితో కళ్యాణం చేశారు. ఓకే. అట్లా ఇప్పుడు పోచమ్మ లగ్గంలో కూడా కత్తితోనే లగ్గం ఉంటుంది అమ్మకి. అట్లా ఈ జోగిని వ్యవస్థ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఈ మా దాంట్లో కూడా ఒకప్పుడు రాజులు కూడా వాళ్ళు యుద్ధం లేకపోతే ఏదన్నా వాళ్ళు దగ్గర లేని టైంలో పెళ్లి ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత కత్తితో పెళ్లి చేసే అమ్మాయిని రాజ్యానికి తీసుకొచ్చేవాళ్ళు. అట్లా అది దేవతల కాలం నుంచే ఉంది ఈ సాంప్రదాయం. ఈ జోగు కళ్యాణంలో కూడా, ఈ జోగిని వ్యవస్థలో కూడా ఈ కత్తితో పెళ్లి అనేది ముఖ్య ఘట్టం. ఓకే. అట్లా జరిగి కత్తితో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన విషయం, ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ పెళ్లితోటే మేము జోగిని అనే ఒక మాట, జోగిని వ్యవస్థల ఇదొక ముఖ్యమైన విషయంగా మేము అనుకుంటాము. అట్లా జరిగినప్పుడే నిజమైన పరిపూర్ణంగా అమ్మవారికి మేము అంకితం అయినట్టు. ఒకప్పుడు నేను చూశాను, మొదట్లో కూడా చెప్పాను, ఈ ఊరికి మీరు వచ్చి వేములవాడి గుడి మీద కూర్చొని భిక్షాటన చేసినప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ చూపు చూసిన వాళ్ళు తర్వాత మీకు మర్యాద ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పిలిచేంత చనువు ఎలా వచ్చింది? ఆ నమ్మకాన్ని ఎప్పుడు క్రియేట్ అయింది? ఇప్పుడు అవమానం నుంచే ఒక మంచి ఎట్లా అంటే ఒక నిజాయితీ, నీతి అనేది బయటకు వస్తుంది. బంగారం పుటం పెడితేనే మెరుస్తుంది అనేది నానుడి నుంచే ఎవరైతే కాదు అని అన్నారో, కాదు అన్నోళ్ళు నా లోపల నాకు తెలుసు, నేను అమ్మ భక్తి మీద ఉన్నా ఖచ్చితంగా ఆమె నన్ను దేవుడు నన్ను గెలిపిస్తాడు. నేను దేవుడి పరంగానే పోయినా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరిని ఏం మోసం చేయలేదు. మళ్ళొకటి నేను ఏ విధంగా చెడాయించే పనులల్లా నేను లేను. ఎక్కడ అవినీతి అనే విషయం అనేది నా వరకు లేదు ఎక్కడ. కాబట్టి ఖచ్చితంగా నన్ను ఎక్కడనో ఒక కాడ అమ్మ తన బిడ్డగా నిరూపిస్తుంది. ఆ నిరూపించేదాకా నేను ఓపిక పట్టుకుంటా, ఇంకెన్ని సంవత్సరాలైనా ఎంతైనా నేను ఓర్చుకుంటా అనేలాగా అవమానాలు పడ్డాను, చీదరింపులు పడ్డాను, చాలా పడ్డాను. తినడానికి కూడా లేని టైం అట్లాంటి పొజిషన్లో కూడా లేకుండా మంచిది, నాకు అన్నం ఏం అవసరం, అయినా నాకు ఎందుకు ఆకలి, నాకు వాడితో ఏం పని, నేను గెలవాలి, ఫస్ట్ దేవుని గెలిపించిన దాన్ని కావాలి. ఈ కోణంలో పోయాను కాబట్టి ఎవరైతే కాదు, కూడదు,
ఇప్పుడు ఈ శివశక్తి అని ఎంబడే అనుకున్నారా? జోగిని అనుకున్నారు? అనుకోలేదు. ఏ అనుకున్నారు, ఒక కొజ్జది అనుకున్నారు, ఒక ఇది అనుకున్నారు. అలాంటి వాళ్ళతోటే అమ్మ ఈరోజు అట్లా కాదు, అట్లా చెడుగా కాదు నా బిడ్డ నిరూపించిన టైంలోనే నేను వాళ్ళకి కొన్ని చిక్కులల్లో నేను అండగా నిలబడ్డాను కాబట్టి ఈరోజు అందరికీ నేను ఆడబిడ్డనయ్యాను. ఇప్పుడు చిన్నప్పుడు ఒకటి చెప్పారు, పాము ఇట్లా ఖర్చున నేను బ్రతికాను, తర్వాత ఒకసారి స్పృహ పోయినా సరే చూడగలిగాను, ముందు చీకటి వస్తుందని. ఇప్పుడు జోగిని అమ్మగా మారారు అంటే భవానీ మాతగా మారాక మీరు చూసిన గొప్ప విచిత్రం ఏంటి, మిరాకిల్ ఏంటి? నేను ఇప్పుడు భవానీ మాతగా నేను స్టార్టింగ్ నుంచి అమ్మవారి పరంగా నేను మిరాకిల్సే చూస్తూ ఉన్నాను కదా. నాకు అద్భుతాలు ఇప్పుడు ఇది కాదు అన్న పని కాదు అని అంటే అది కాకుండా అవుతుంది అన్న పనిని అయినట్టుగా నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి ఇక నా జీవితంలో మళ్ళీ ఒకటి ఏమైంది అని అంటే ఒకసారి శివయ్య నేను ఎవరికైనా చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. వాస్తవం నేను మామూలుగా మాట్లాడేస్తున్నాను, జరిగిందే చెప్తున్నాను, వాస్తవమే చెప్తున్నాను. చాటన చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక ముసల ఆయన చినిగిన వస్త్రాలు అవి ఇవి ఉన్న వ్యక్తి నాకు ఎదురొచ్చి కొంచెం నేను ఆటోలో పోయాను. ఒక ఊరికి వెళ్ళాలంటే ఆటోలే కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆటోలో. అయితే అమ్మ నన్ను అక్కడ ఆటో ఆయనని నన్ను అక్కడ దింపు అదే అని చెప్పాను. అన్న తర్వాత ఎక్కి కూర్చున్న తర్వాత తాత మీది ఏ ఊరు అని చెప్పని నేను అడిగినప్పుడు ఆయన ఉండి మాది వేములవాడనే, నేను నా కూతురింటికి వెళ్ళాను, నా కూతురింటికి వెళ్తే నా కూతురు అన్నం పెట్టలేదు, అందుకే నేను మళ్ళీ వస్తానా అని చెప్పి ఆ ముసలాయన అన్నాడు. అన్న తర్వాత తాత మరి ఎట్లా, నా దగ్గర డబ్బులు లేవు, అడుక్కొచ్చిన ఇవే ఉన్నాయి నా దగ్గర, మరి ఇస్తే తీసుకుంటావా అని అంటే తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఇచ్చిన తర్వాత వేములవాడ కమాన్ ఉంది కదా, కమాన్ దగ్గర తను దిగిన తర్వాత అయ్యో నేను ఇంకా కొన్ని డబ్బులు ఇస్తే బాగుండు కదా అని చెప్పని నేను ఆటో దిగే వరకు లేడు. ఇది చాలా పెద్ద అది అద్భుతమా లేకపోతే నా భ్రమణ అని నేను తడే చూసుకొని చుట్టూ 4 దిక్కుల ఊరికి తాత అని పిలిచి అదంతా ఎక్కడా లేడు. అప్పుడు నేను నా శివయ్య నా కోసం వచ్చిండు అని ఇంకొంచెం నేను ఎక్కువ దైవికంగా అంటే నేను ఓడిపోను అనే సంకల్పం నాకు వచ్చింది. నా జీవితంలో పెద్ద విషయం అంటే మాత్రం అదే ఆ సన్నివేశమే. ఇంకా మీ భక్తులు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఎన్నో రకాల సమస్యలు ఇట్లాంటివి చెప్పుకుంటుంటారు కదా, సో వాళ్ళు సమస్యలు వింటున్నప్పుడు వాళ్ళకి పరిష్కారం ఇస్తారు, అప్పుడు మీకు తెలుస్తుంటుందా ఏం మాట్లాడుతున్నాను నేను అని? అమ్మవారు ఒంటి మీద ఉన్నప్పుడు మాత్రం నాకేం ఉండదు, ఇట్లా ఇది చెప్పానా, ఇది వీళ్ళు నన్ను అడిగిర్రా అనేది నాకు అర్థం ఉండదు, నాకు తెలియదు. తర్వాత లేచిన తర్వాత అమ్మ నేను ఇది అడిగినా నాకు ఈ విషయం చెప్పిర్రు అంటారు. కొంతమంది ఏదన్నా పర్సనల్ విషయం ఉంటే అడిగిన తర్వాత అది అయిన తర్వాత వచ్చి చెప్తారు, అమ్మ నేను ఈ పర్సనల్ అడిగినా నాకు ఇది ఇట్లా అయింది అని చెప్పి అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆడబిడ్డలాగా పసుపు కుంకుమ పొడి బియ్యం నాకు పెట్టిపోతారు. ఓకే. అండ్ మీరు ఇది కూడా చెప్పారు, జోగినీలు పెళ్లి చేసుకోవచ్చు, కత్తితో పెళ్ళి అవుతుంది అనేది. ఈ ఆచారము ఎప్పటి నుంచో ఉందా? ఎప్పటి నుంచో ఉంది, దేవతల కాలం నుంచే ఉంది. ఓకే. మరి మీరు ఆ రకంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా విమర్శలు చేశారా? విమర్శలు అంటే అందరూ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళే ఉండరు, కొంతమంది ఏదో ఒక రకంగా గిచ్చడానికి చూస్తారు కదా. నాకు అట్లాంటి ఏం జరగలేదు. ఓకే. నేను ఆ జోగు కళ్యాణం చేసినప్పుడు నాకు నా 20వ ఏట స్టార్టింగ్లో అది మా గురువుల ద్వారా జరిగినప్పుడు నాకు అదంతా తెలియదు. ఓకే. ఇది కళ్యాణము అని కూడా నాకు అంత అవగాహన లేదు, చెప్పడానికి అప్పుడు ఈ ఫోన్లు ఫోటోలు సరిగ్గా లేవు, తీయించుకునే అంత స్తోమత కూడా నా దగ్గర లేదు ఆ రోజుకి. అప్పుడు తర్వాత మళ్ళీ అదే కార్యక్రమాన్ని నేను అందరికీ అర్థం కావాలి, మళ్ళొకటి నా జీవితానికి ఒక అర్థం అనేది ఉండాలి అని చెప్పని అది నేను రీసెంట్లీ నేను ఒక 5 నెలల క్రితం నేను జోగు కళ్యాణం మళ్ళీ చేసుకున్నాను. ఓకే. గ్రాండ్ గా చేసుకున్నాను. సో ఒకసారి జరిగింది మీకు గుర్తులేదు, బట్ ఈసారి జరిగినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు కదా, ఏ విధంగా జరుగుతుంది, నన్ను ఎవరు చూడడానికి వచ్చారు, నా మంచి కోరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అని. మరి అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు అన్నారు అమ్మవారు నన్ను గెలిపిస్తుంది అని, మరి ఆ రోజు అదే జరిగిందా? అదే జరిగింది. చీదరింపులు వచ్చినప్పుడు నేను ఏడ్చిన సన్నివేశానికి నేను ఆనందపడే రోజు ఒకటి వచ్చింది. నేను సంతోషంగానే అది ఆ కార్యక్రమాన్ని చాలా బాగా జరిగింది, నా కోసం చాలా మంది వచ్చారు. బట్ ఈ మాటలు మాకు మీరు బయటికి చెప్పకుండా అర్థమవుతాయి, బట్ ఒక జీవితాన్ని చాలా చూసింటారు, ఎన్నో పేజీలు తిప్తే కానీ ఆ స్టేజ్కి రారు కదా. మరి ఆ స్టేజ్లో మీరు మనస్ఫూర్తి ఏమనుకున్నారు? నేను అప్పుడు అయితే నేను ఇదేదో గెలుపు ఓటములకు సంబంధించిన విషయంగా చూడలేదు కాబట్టి నేను దాన్ని పెద్దగా అది చేయలేదు. కాకపోతే
ఇప్పుడు అమ్మలాగా భావించిన కాబట్టి నా పిల్లలు నా కోసం వచ్చారు. అమ్మ ఏం చూస్తుంది, ఎంత అల్లరి చేసినా ఏది చేసినా ఎట్లా చేసినా చేసినప్పుడే ఏంది అని గద్దించినట్టు మాట్లాడి తర్వాత మళ్ళీ నా పిల్లలు కదా అని దగ్గర తీసుకున్నట్టుగానే నేను బిహేవ్ చేసాను. ఓకే, మన ధర్మం ప్రకారము పెళ్లి అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. జీవితంలో పెళ్లి అనే దాన్ని ఒకటేసారి చేసుకుంటాం అనే ఉద్దేశంతో అందరు సంతోషంగా చేసుకుంటారు. బట్ మీరు ఒక్కసారి పెళ్ళి అయిపోతే ఇంకా జీవితంలో మనిషిలాగా కాలేరు, జీవితాంతం ఇలానే ఉండాలి. మరి మీకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తోడలేదు, ఎనిమిదో తరగతిలోనే బయటకు వచ్చారు. మరి ఇలా మారాక కూడా మీకు పక్కన మనిషి ఒకరు జీవితాంతం తోడుండరని తెలిసి ఎంత నమ్మకంగా మీరు ముందరికెళ్ళారంటే కనిపించని రూపాన్ని అంతగా నమ్మే అంత ప్రభావం ఏంటి? నారు పోసిన దేవుడు నీరు పోయకపోతాడా అనే ఒక సంకల్పం మాత్రం నాలో ఉండిపోయింది. నేను ఇంతమందికి సేవ చేస్తున్నా నేను అనుకుంటున్నా, అందులో నుంచి ఒకరన్నా నా కోసం ఆలోచించే వాళ్ళు ఉండారా అనే ఆలోచన నాకుంది. బట్ నాకు చాతనైనంత వరకు నేను వెళ్తా. ఓకే, అండ్ జోగినీలలో ఉన్న విశిష్టత ఏంటి? జోగినీలలో ఉన్న విశిష్టత సాంప్రదాయానికి ముందు వాళ్ళు నిర్వచనం అంటే జోగినీలు. ఓకే, అంటే మామూలుగా అడుగుతుంటారు కదా, ఎప్పుడన్నా అమ్మవారు వచ్చింది ఆవహించింది చూసాను ఇట్లా అనుకుంటారు కదా, మీరు చూసిన అమ్మవారి రూపం ఎలా ఉంటుంది? నేను చెప్పలేనేమో, అంటే మీకు అర్థమైంది చెప్పండి, అంటే మాకు అర్థమయ్యేలా కొంచెమన్నా అట్లీస్ట్. నేను ఇప్పుడు ఏది చెప్పినా దాన్ని ఇంకోలాగా చేసే ప్రయత్నం జరగవచ్చు కూడా. అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారు, దేవుడికి రూపం లేదు ఒక కాంతి అంటారు, ఇంకొంతమంది ఒకలాంటి శక్తి కనిపిస్తుంటుంది. నేను స్టార్టింగ్ లో ఒక మాట ఏమన్నాను, ఒక ఎర్ర చీర కట్టుకున్నది ఒక ఆమె నన్ను చేయబట్టుకుని వెళ్తా అంటే ఉండేది, నాతో మాట్లాడినట్టుగా నాకు అనిపించేది అని నేను చూసిన రూపం అదే. ఓకే, ఇంకా ఇప్పటి వరకు కూడా అట్లనే అనిపిస్తుంది, అది కంటిన్యూ ఇంకా. ఓకే, మీకు అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి వస్తుంటాయా? నేను పూర్తిగా దేవుడికి అంకితం కాకముందుకు ఎదుర్కొన్న సమస్య తర్వాత నాకు రాలేదు, ఇక ఎప్పటికి ఇంకా రాలేదు. ఆరోగ్యపరంగా మాత్రం నాకు ఇంకేం ఎలాంటిది ఏం జరగలేదు. వామిటింగ్స్ తగ్గినాయి, మళ్ళీ పర్ఫెక్ట్ అందరు ఎలా ఉంటారో అలాగా ఉండిపోయినా ఇంకా. ఓకే, అండ్ ఈ జోగిని సాంప్రదాయంలోనే చనిపోయినాక వాళ్ళ దేహము కదులుతుందని విన్నాను, నిజమేనా? అయితే నిజమే ఆ మాట. భక్తి పరంగా ఇన్ని రోజులు అమ్మవారు ఒంటి మీద ఉండి ఏ విధంగానైతే ముందుకు నడిపిందో చివరిసారి కూడా ఒకసారి ఒంటి మీదకి వచ్చి పోతుంది చనిపోయిన తర్వాత. లాస్ట్ మూమెంట్ ఆమె శరీరం మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే అప్పుడు మాకు జీవించున్నప్పుడు మేము అమ్మవారికి ఏ విధంగా ఎవరెవరి పరంగా వాళ్ళు, ఇప్పుడు అమ్మవారి పట్నాలు ఉంటాయి, మన కల్చరు పట్నాలు వేసి కళ్యాణం చేస్తాము. జోగిని పోయిన తర్వాత కూడా మళ్ళీ పట్నం వేసి ఆ పట్నం మీద జోగినికి చేయవలసిన సాంప్రదాయాల పరంగా అన్ని చేస్తారనమాట. అవన్నీ చేసి ఈ బైండ్ల పూజారులు ఒగ్గు పూజారులు ఏం చేస్తారంటే అమ్మవారిని భారతి మేలుకొలుపుతారు అనమాట. ఓకే, చివరిసారి మేలుకొలిపినప్పుడు ఆ ఒంటి మీద నుంచి అమ్మవారు ఎప్పుడైతే వచ్చి వెళ్ళిపోతుందో ఆ టైంలో వైబ్రేషన్ మనకు అర్థమవుతుంది అంటారు చాలా మంది. మీరు ఎప్పుడన్నా చూసారా వేరే వాళ్ళది? నేను ఒకసారి నా చిన్నతనంలో ఒకసారి నేను చూసిన ఈ విషయాన్ని, కానీ నాకు అంత తెలియదు. ఇప్పుడు నా జరిగిన విషయాలను బట్టి ఇప్పుడు నేను వచ్చిన మెచ్యూరిటీ ప్రకారం మాత్రం నిజమే అనేది నాకు అర్థమైంది. ఓకే, అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ సొసైటీలో మామూలుగా నరేషన్ అబ్బాయిగా తిరగడానికే సంకోచితం చెందిన వ్యక్తి ఈరోజు భవానీ మాతగా ఆ గౌరవంతో బయట తిరుగుతున్నప్పుడు ఎలా అనిపించింది? నాకు ఆ జీవితం తాలూకు ఆ జీవితానికి సంబంధించిన బాల్యానికి సంబంధించిన తీపి గుర్తులు నా జీవితంలో లేవు. కానీ జ్ఞాపకాలు అనేటివి పోవు కదా? లేవు అన్నాను కానీ పోయినాయి అని నేను అనలేదు కదా. అప్పుడప్పుడు నా జీవితంలో గుర్తొచ్చినప్పుడు ఏడుస్తాను. నేను ఒకదాన్ని ఉన్నప్పుడు చాలా బాధపడతాను. నా ముందు ఆ టాపిక్ ఎవరు తీయరు కాబట్టి నేను కూడా వాటిని ఎవరితోనూ పంచుకోను. ఇక భవానీగా ఎప్పుడైతే నేను బయటకు వచ్చిన తర్వాత చిదరింపులు అయిష్టము అందరిలో చూసిన నేను మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ నా మీద చూపించే ప్రేమ అవన్నిటికీ నిజంగా నేను అమ్మవారికి ఉండడమే నా జీవితానికి అర్థమని నేను అనుకున్నాను. అండ్ ఈ భవానీ మాత అనే పేరు ఎవరు ఇచ్చారు? భవానీ మాత అనే పేరు నేను పెట్టుకున్నది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. నేను మన విజయవాడ దుర్గా భవానీ మాల నేను వేసుకుంటా కదా. ఓకే, ఆ మాల వేసుకొని అమ్మ పూజ చేసినప్పుడు అందరు భవానీ 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 అదే కంటిన్యూ అయిపోయింది. సో అలా అమ్మ ఇచ్చిన పేరే. ఇంకా మరి మొత్తంగా మీ జీవితంలో మీరు ఎన్నో జ్ఞాపకాలను అనుభవాలను చూస్తూ ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చారు. అండ్ మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉండొచ్చు, మీకు తెలియకుండా మీ పక్క నుండి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు చాలామంది. సో మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి ఇంక్లూడింగ్ దేవతకైనా సరే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మ నాన్న మా సపోర్ట్ లేరు అని చెప్పినా కానీ వాళ్ళను నా మనసులో ఎప్పుడు దేవతలుగానే పూజించుకున్నా కాబట్టి
వాళ్ళ ప్రేమ కూడా నా ఎంబటుండి నన్ను నడిపించింది కావచ్చు. తర్వాత నాకు అందరూ సపోర్ట్ చేయలేదని నేను అనను. చేసిన వాళ్ళ ఇష్టం, చేయకపోయినా వాళ్ళ ఇష్టం. నేను చేసే పూజలు కానీ, నేను చేసే మొక్కులు కానీ, నేను తిరిగే యాత్రల ఫలితం కానీ ఏదైనా లోకం కోసమే, అందరి కోసమే. కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకున్న చివరి ఒక కోరిక, నా జీవితంలో నేనంటూ ఒక కోరిక ఒకటి ఏంటిది అని అంటే, నేను ఒక 4 అనాథ పిల్లలకైనా సేవ చేయాలనేది నా కోరిక. అది ఇక మరి దేవుడు నాకు ఏ విధంగా అది చేసే అదృష్టం ఇస్తాడో ఇక ముందు ముందు. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి, అంటే మనిషికి నచ్చిన జీవితాన్ని బ్రతకడం కూడా ఒక అదృష్టమే. సో అదృష్టం మీరు అనుభవిస్తున్నారు, మేము చూస్తున్నాం. ఓకే, సో చూసారు కదండి, ఒకప్పుడు నరేష్ ఇప్పుడు భవానీ మాతగా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అండ్ ఈ జోగిని అంటే ఏంటి, శివశక్తి అంటే ఏంటి, జోగినిలకు ఉన్న పవర్స్ ఎలా ఉంటాయి, అండ్ ముఖ్యంగా ఒక చిన్న వయసులో అంటే 8 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి ఇంట్లోంచి బయటికి వచ్చి ఇవాళ ఈ స్త్రీ అవతారంలోకి మార్చుకొని అంటే అమ్మవారి అవతారాన్ని చూస్తూ భవానీ మాతగా పేరు మార్చుకొని వేములవాడలో ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నారో నేను కాదండి, మీరు జనరల్గా ఈ ఊరున్న వాళ్ళని కూడా అడగొచ్చు. వాళ్ళు చెప్పే మాటలే మీకు అనుభవం అయితే తెలిసిపోతుంది. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక, తను చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.